సబ్బవరం మండలంలో మల్లునాయుడుపాలెం గ్రామంలో కీర్తిశేషులు సింగంపల్లి సూర్యనారాయణ 7వ వర్ధంతి కార్యక్రమం సూర్యనారాయణ మిత్ర బృందం పలువురు హృదయాల్ని కదిలించే విధంగా నిర్వహించారు. 7 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సింగంపల్లి సూర్యనారాయణ అకాల మరణం చెందారు. అప్పటి నుండి నేటి వరకు సూర్యనారాయణ మిత్ర బృందం ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పి పలువురు మిత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అడ్మిరెడ్డి అప్పలనాయుడు, సిరవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం మండల మాజీ ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథిగా పాల్గొని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గండి దేవుడు మాట్లాడుతూ కీర్తిశేషులు సూర్యనారాయణ అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందడం విచారకరమన్నారు. అయితే అప్పటి నుండి సూర్యనారాయణ మిత్ర బృందం ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ తద్వారా ఎంతో మందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతున్నారన్నారు. ఈ మిత్ర బృందం స్నేహ బంధానికి మారుపేరుగా నిలిచారని వారిని అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన 45 మంది దాతలకు ప్రశంసా పత్రాలు మాజీ ఎంపీపీ గండి దేవుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సూర్యనారాయణ మిత్రులు పాల్గొన్నారు. సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో ఏదైతే సింగంపల్లి సూర్యనారాయణ 7వ వర్ధంతి సందర్భంగా మల్లునాయుడుపాలెం గ్రామంలో మరి ఆయన మల్లునాయుడుపాలెం ప్రజల తాలూకా హృదయంలో నిలిచిపోయిన వ్యక్తి సింగంపల్లి సూర్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ మా గ్రామంలో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆయన హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తులు నేను కూడా అందులో నేను వ్యక్తిని. మరి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఈ రామాలయం ముందుని మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మంచిదని చెప్పేసి యూత్ అంతా కలిపి ప్రతి సంవత్సరం ఈ రక్తదాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇవ్వడం, ఎంతోమందికి ఈ బ్లడ్ అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి ఇవాళ ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి ఉపయోగపడే రక్తదాన కార్యక్రమాన్ని ఇవాళ మా యూత్ అంతా ఏదైతే సింగంపల్లి సూర్యనారాయణ యూత్ అంతా అందులో నన్ను కూడా భాగస్వామ్యం కల్పించి ఈవేళ యూత్ అంతా మా గ్రామంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రజల హృదయాలు అలాగే ఎంతోమంది రక్తం కొనుక్కోలేక రక్తం లేక చనిపోయిన వ్యక్తులకి ఇది ఎంతో ఉదారస్వభావంగా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఇక చాలా సంతోషం. ఇవాళ మా మల్లునాయుడుపాలెం యూత్ సభ్యులందరికీ, సూర్యనారాయణ యూత్ సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో గ్రామంలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.